వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా సిద్దిపేట జిల్లా అధికారులు పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి, సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధతో కలిసి నకిలీ విత్తనాల నియంత్రణపై వ్యవసాయ పోలీస్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా వ్యవసాయ పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో నిరంతరం దాడులు నిర్వహిస్తున్నారు. రైతులను మోసగించే వ్యాపారులు కంపెనీ అనుమతులు లేకుండా రైతులకు బిల్లులను ఇవ్వకుండా నకిలీ విత్తనాలను అమ్మే షాపులపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమం కింద సిద్దిపేట జిల్లాలో 814 పాఠశాలల్లో విద్యుత్, తరగతి గదులు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడల మరమ్మతు పనులను చేపట్టడం జరిగింది. అయితే అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనులను ఈ నెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఈడబ్ల్యూఐడిసి ఇంజనీర్లు, విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదును పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన బడిబాట కార్యక్రమం 19వ తేదీ వరకు కొనసాగనుంది. జిల్లాలో 976 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 656 ప్రాథమిక పాఠశాలలు, 113 ప్రాథమికోన్నత పాఠశాలలు, 227 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 90,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, న్యూట్రిషన్, ఉచిత పుస్తకాలు, ఉచిత నోట్బుక్లు, 2 జతల యూనిఫామ్లు, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో గుణాత్మక బోధన అందిస్తున్నారని తల్లిదండ్రులకు వివరిస్తూ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పరిధిలోని పలు కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, పాఠశాలల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు జాతీయ జెండాను ఎగురవేశారు. అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నేడు తెలంగాణ రాష్ట్రం దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పడానికి గర్వపడుతున్నానని అన్నారు. తెలంగాణ అనేది ఒక భౌగోళిక స్వరూపం మాత్రమే కాదని, తెలంగాణ అంటే ఒక అస్తిత్వ పోరాట రూపమన్నారు. తెలంగాణలో ప్రత్యేక సంస్కృతి, సాంప్రదాయాలు, సాహిత్యం కలిగి ఉండి తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడ లాంటి భాషలు మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వంగా భారతదేశంలో ఒక విశిష్టతను కలిగి ఉందన్నారు. జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని 21 కేంద్రాల్లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా మొత్తం 8,239 మంది అభ్యర్థులను టీజీపీఎస్సీ కేటాయించగా వారిలో 6,705 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష నిర్వహణకు జిల్లా కలెక్టర్ మను చౌదరి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల జిల్లా నోడల్ అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్లు పర్యవేక్షించారు. సిద్దిపేట జిల్లాలో షీటిమ్స్ ఆధ్వర్యంలో మహిళలకు, బాలికలకు భద్రతతో పాటు భరోసా కల్పిస్తున్నారు. జిల్లాలో సిద్దిపేట, గజ్వెల్, హుస్నాబాద్ డివిజన్ల వారీగా షీటిమ్స్ పనిచేస్తున్నాయి. ముఖ్యంగా షీటిమ్స్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అధికారులు, సిబ్బంది గత మే నెలలో ప్రభుత్వ కళాశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో, తెలంగాణ మోడల్ స్కూళ్లలో, రెసిడెన్షియల్ స్కూళ్లలో, కేజీబీవీ స్కూళ్లలో విద్యార్థులకు ర్యాగింగ్, ఈవ్టీజింగ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, సైబర్ నేరాలపై అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా జిల్లాలోని 32 హాట్స్పాట్, బస్టాండ్లు, పార్కులు, మార్కెట్లు తదితర రద్దీ ఉన్న ప్రదేశాలను షీటీమ్స్ 324 సార్లు సందర్శించి నిరంతరం నిఘా ఉంచుతున్నారు. మహిళలు, బాలికల రక్షణ గురించి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా షీటీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, మహిళల, బాలబాలికల, విద్యార్థినులకు రక్షణగా నిలుస్తూ ఎల్లవేళలా సేవలు అందించడం జరుగుతుందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు.